ఏంటన్నా ముగ్గురం కట్టగట్టుకుని ట్యాంక్ బండ్లో దూకుతామా లేక ఎవరి కాడు ఇండివిజువల్ గా దూకుతామా అని ఆలోచిస్తున్నారా? సంతోషించంగానే ఇటు తిరగండి తిరగండి. ఏంట్రా అసలు మీకు ఇంటెద్దు కట్టాలనేటువంటి ఆలోచన కూడా ఎప్పుడు రాదా? ఎందుకురా నా జీవితంతో ఇట్లా ఆడుకుంటారు? హలో పెద్ద యాక్టరు, ఆ యాక్టింగ్ ఆపు. నాకు ఈ నెల డబ్బు చాలా అవసరం. హౌస్ ట్యాక్స్ కట్టాలి. వెంటనే డబ్బు కట్టేటువంటి ఏర్పాటు చేయండి. తర్వాత ఏమనుకున్నా ఏం లాభం లేదు. నువ్వేంట్రా కారుకి స్టెఫ్నీ టైర్ లాగా ఇక్కడే ఫిక్స్ అయిపోయావు? లేదు సార్, ఓ 2-3 రోజుల్లో ఊరు వెళ్ళిపోతానండి. తప్పకుండా వెళ్ళిపోవాలి. వీళ్ళతోనే ఏగలేక చచ్చిపోతున్నా. ఆగిపోయింది. చెప్పింది అర్థమైంది కదా? మళ్ళీ ఆగిపోయి చచ్చింది. అసలు ఈ ఫోన్ కనిపెట్టి నరికేయాలరా. ఏదో మిస్డ్ కాల్స్ చేస్తే సరి. ఇంటి ఓనర్ గారు పాప మంచి పిల్లగాళ్ళని ఎందుకంటే అట తిడతారో? 1 సంవత్సరం 2 కట్టలేదో నెక్స్ట్ కలిపి కడతారులే. ఏంది నా తుండుకుంట యావండి ఇంటి ఓనర్ గారు. ఏందండి నువ్వేం 3 నెలలు అద్దె కట్టలేదు, నువ్వు వాళ్ళకి సపోర్టా? నేనక్క సపోర్ట్ చేసినాను. ఇప్పుడే మాట్లాడింది నా తుండుకుంట. మరి మాట్లాడే లుంగి కొట్టేవడం ఉన్నాడుగా చంటి బిడ్డ. ఇన్నాళ్ళు మా ఇంటి ఆవిడే కొట్టింది, ఇప్పుడు ఇంటి ఓనర్ కూడా కొట్టాడు నా తుండుకుంటా. ఏంటన్నా ఈ టాలెంట్ అంతా నీదా? సాయంకాలం వస్తాను. అద్దె గనక కట్టకపోయారంటే నువ్వు మిమిక్రీ చేయడం కాదు, నా మిమిక్రీ చూపిస్తా. నువ్వు కూడా గుర్తుంచుకెళ్ళిపో. ఎందుకు మడిస్తే చిరిగిపోతుందయ్యా. అలాగే ఉంచితే కడిగి మళ్ళీ ఇంకొకరికి వేస్తాం. ఏంటి ఈ అక్కడికి ఇంకొకటికి వేస్తావా? పాపం వాడు ఎలా తింటాడు? ఇప్పుడు నువ్వు తినలా? ఆకు తీరా. ఏయ్ ఏంటయ్యా ఇది? ఏమైందయ్యా? చికెన్ లో ఈగ చచ్చింది చూడు. ఏం మనిషివయ్యా నువ్వు? అంత పెద్ద కోడి చచ్చిపడి ఉంటే నీ కంటికి కనిపించలేదు, చిన్న ఈగ నీ కంటికి కనిపించిందా? తినవా? తిన. బాధపడకు, ఈగకు బిల్లు లేదు. కట్టాకులు కోయడానికి ఎన్ని రోజులు కావాలరా? తొందరగా కోయరా సన్నాసి. ఇది అయిపోయిందండి. నమస్కారం సార్. ఏంటయ్యా ఈ రోజు తొందరగా భోజనానికి వచ్చేసావు? నీ ఫ్రెండ్స్ ఎవరో రాలేదా? లేదు సార్, నేను ఈవేళ భోజనానికి రాలేదు. మరి మీ హోటల్లో ఏమైనా పని దొరుకుతుందేమోనని. నేను చాలా బాగా వంట చేస్తాను సార్. నీలాంటోడికి నేను పని ఇవ్వలేను బాబు. ఎందుకంటే ఇప్పుడు నేను పనిలో పెట్టుకున్నాను అనుకో, నీ వెనకాల నీ ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళేమో 200కో 300కో పీకల దాకా మెక్కేస్తారు. నువ్వేమో 10కో 15కో బిల్లు అడ్జస్ట్ చేసేస్తావు. అప్పుడు ఈ వెంకటకృష్ణ మెస్ కాస్త గోవిందా మెస్ అయిపోతుంది. చచ్చా, నేను అలాంటి వాడిని కాదు సార్. నేను మా ఓనర్తో ఇలానే చెప్పాను. ఇప్పుడు నేను ఓనర్ అయ్యాను, ఆయన సర్వర్ అయ్యాడు. ఓసారి అటు చూడు. హలో, ఫైనాన్షియర్ 10 లక్షలు చెక్ ఇచ్చాడయ్యా. ఇంకెవడన్నా 10 లక్షలు ఇచ్చాడంటే రేపే షూటింగ్ స్టార్ట్ చేసేస్తాను. పంపించండి, ఎవరిని పంపించినా పర్వాలేదు. వాడిని ఈజీగా హీరో చేసేస్తాను. కానీ ఆ 10 లక్షల విషయం మాత్రం మర్చిపోకండి. కొంచెం నెమ్మదిగా తలుపు తీసుకొని రావచ్చు కదా. మీకు అర్జెంట్ గా హీరో కావాలని విన్నాను. ఈ కోర్టు రెంటకు తెచ్చుకునేసరికి లేట్ అయిపోయింది. నేను నడిచి వచ్చే లోపు వేరేవాడు ఎవడన్నా హీరో అయిపోతాడని పరిగెట్టుకుంటూ వచ్చా. అందుకే తలుపులు అని తెలుసా? ఓ ఓకే ఓకే ఓకే. నీ పేరేంటి నాన్న? నిన్నటి దాకా మిమిక్రీ భాష, ఈ రోజు నుంచి పంచ్ భాష. పంచ్ భాషనా? అవును సార్, నిన్నటి దాకా మిమిక్రీ చేస్తూ ఛాన్సులు అడిగాను, ఎవ్వరు ఇవ్వలేదు. ఈ రోజు నుంచి పంచ్ డైలాగులు వేస్తూ ఛాన్సులు అడగాలని చెప్పి నిర్ణయించుకున్నాను. అందుకే పంచ్ భాషగా అవతారం ఎత్తాను. ఓహో అలాగా. ఏదమ్మా పంచ్ చెప్పు చూస్తాను. నేను ఆ రోజు చెప్పిందే
ఈ రోజు చెప్తాను. ఆ? ఈ రోజు చెప్పిందే ఎప్పటికీ చెప్తుంటాను. ఆ రోజు నాకేం చెప్పావు? ఎవడో తెలుసా? ఇప్పుడు ఇంకో పంచ్. ఏది జరిగిందో అది మంచిగానే జరిగింది, ఏది జరుగుతోందో అది మంచిగానే జరుగుతోంది, ఏది జరగబోతోందో అది మంచిగానే జరగబోతోంది. ఇదెవరు చెప్పారు? శ్రీకృష్ణుడు గీతా బుక్ లో చెప్పాడు. ఓహో. సూపర్ పంచ్ చెప్పనా? చేతులు వెనక్కి మడవలా, కాళ్ళు ముందుకు మడవలా. ఆ. ఇది కూడా భగవాన్ బుక్ లో చెప్పాడా? మా నాన్నకి ఇక్కలే చెప్పాడు. డైలాగ్ ఓకే, యాక్షన్. యాక్టింగ్ అరే అరే, ఏంట్రా అది? ఏంట్రా? హాలీవుడ్ యాక్షన్ సీక్వెన్స్. 6 days 7 nights. I know what you did last summer. The spy who loved me. City of God, armor of God. Mega nice girl. 10 commandments. My name is nobody. Who am I? Me, myself and irony. American beauty. Life is beautiful. Rana Lola run. 101 Dalmatians. Enter the dragon. Return of the dragon. Crouching tiger, hidden dragon. Jurassic Park. Godzilla. Mummy, 1, 2, 3. Titanic on the water world. Never say never again. I say to Lion King. I am the King Kong. యాక్టింగ్ ఎలా ఉంది సార్? షూటింగ్ వెళ్ళిపోదామే. వెళ్ళాల్సింది మొత్తం వెళ్ళిపోయింది కానీ షూటింగ్ మాత్రం వెళ్ళలేవురా. ఎందుకు ఎందుకు ఎందుకు? ఒరే, నీ యాక్టింగ్ కి నా 1, 2, 3 పోయినా పర్వాలేదు కానీ నువ్వు తల మీద నీళ్లు పోసుకుని అడ్డగాడిదలా అటు ఇటు ఎగురుతుంటే సున్నాలన్నీ పోయి ఒక్కటి మాత్రమే మిగిలిందిరా. ఈ ఒక్కటేనా సార్? రేయ్, నిన్ను ఇదిగోండి సార్ మీ ఇంటి అద్దె. గెస్ట్ గా వచ్చిన వాడు నువ్వు అద్దె డబ్బులు ఇస్తున్నావేంటి? ఇక నుంచి నేను గెస్ట్ని కాదు సార్, వాళ్ళతో పాటు నేను ఇక్కడే ఉండబోతున్నాను. నిన్ను చెరగొట్టేశారా? రేయ్, ఈ డబ్బులు నీకు ఎలా వచ్చినాయో నాకు తెలియదు, కానీ నీ చేతిలో డబ్బులున్నాయి. ఇవి తీసుకుని వెంటనే మీ ఊరు వెళ్ళిపో. వీలుగా ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళిపో. అలా అనకండి సార్, త్వరలోనే వాళ్ళందరూ మంచి పొజిషన్కి వస్తారు. అప్పటి వరకు నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. ఏంటొచ్చేది? ఎన్నాళ్ళు సాధించలేంది ఇప్పుడు వాళ్ళు ఇంకా పీకేదేంటి? ఆ ఎదవలకు అంత సీన్ ఏం లేదు, వాళ్ళ సత్తా అంతే. పొరపాటు పడుతున్నారు సార్. అడవిని తగలపెట్టే శక్తి ఒక చిన్న అగ్గిపుల్లకున్నా దాన్ని తీసి వెలిగించడానికి ఒక చేయి కావాలి. రాయిలో కూడా దేవుడు ఉంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఓ శిల్పి కావాలి. అదేవిధంగా ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని నిరూపించుకోవడానికి ఒక చిన్న అవకాశం దొరకాలి. అలాంటి అవకాశం వాళ్ళకి దొరికే వరకు వాళ్ళని ఆదరించడానికి కూడా ఎవరు లేరు. కనీసం ధైర్యం చెప్పడానికైనా ఎవరైనా కావాలి కదా సార్. రేయ్, అసలు నీకు ఏం తెలిసిన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావురా? నీకు ఈ కాంపౌండ్, అందులో ఉన్న ఈ ముగ్గురే తెలుసురా. కానీ హైదరాబాద్ లో ఇలాంటి కాంపౌండ్లు ఎన్ని ఉన్నాయో, వాటిలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. నాయనా, చాలా మంది ఏదో పొడి చేద్దామని తల్లిదండ్రుల మాటలు వినకుండా ఇక్కడికి వచ్చి ఏమీ దొరక్క పూటకి ఠికానా లేకుండా లాటరీ కొడుతూ నీలాంటి అమాయకుడు కనపడితే ఆడి ఆహా ఓహో అని పొగిడేసి ఆడి దగ్గర ఉన్నటువంటి చిల్లర కూడా కొట్టేసి తాగుళ్ళు తందనాలు చేసి చివరికి ఆడిని కూడా ఆలలో కలిపేసుకుంటారు. నీకది అవసరమా? మీరే కాదు సార్, మీలాంటి వాళ్ళు చాలా మంది కూడా నలుగురు కుర్రాలు కలిస్తే తాగి తందనాలాడతారని, అమ్మాయిల వెంట తిరుగుతారని అనుకుంటుంటా. కానీ ఈ రోజు లేరు సార్. వాళ్ళు అనుకుంటే ఓ చరిత్రని సృష్టించగలరు. ఏ సార్, అందరూ నోరు విప్పితే మాకు తెలియదా అని అడ్వైస్లు ఇవ్వడానికి రెడీ అయిపోతారే. ఎప్పుడైనా వాళ్ళ ఆశయాలేంటి, వాళ్ళు ఎందుకు ఇలా కష్టపడుతున్నారని ఒక్కసారైనా ఆలోచించారు సార్? జీవితం అనేది ఓ సముద్రం లాంటిది.
మనందరం ఒడ్డున నిలబడి వేడికి చూస్తున్నాం, కానీ వాళ్ళు ఆ సముద్రాన్ని ఎత్తున్నారు. సముద్రం లోపలికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారని మీలాంటి వాళ్ళ నమ్మకం, కానీ ముత్యాలతో తిరిగి వస్తారని మాలాంటి యువకుల నమ్మకం. సార్, నిచ్చెన ఎక్కే వాడిని చూసి అలా ఎక్కొద్దు ఇలా ఎక్కొద్దు అని కబుర్లు చెప్పే బదులు వాడు ఎక్కే నిచ్చెని కొంచెం కదలకుండా పట్టుకుంటే ఆ ధైర్యంతో వాడు ఇంకా ఫాస్ట్గా ఎక్కేస్తాడు కదా సార్. ఆ చిన్న సహాయం నేను ఇప్పుడు చేయబోతున్నాను. చెయ్యవయ్యా, చెయ్యి. వాళ్ళు ఎలాగో పాడైపోయారు, కనీసం నువ్వన్నా బాగుపడతావని నీకు ఈ సలహా ఇచ్చాను. కాదు నేను కూడా అలాగనే తయారవుతాను అన్నావు అనుకో, నేను నిన్ను ఆపగలనా? నీ ఇష్టం. నాకు కావాల్సింది అద్దయ్యా, అది ఎవడిస్తే నాకేంటి? నువ్వైనా ఇక నుంచి సరిగ్గా తెచ్చిస్తావా? ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పటిదాకా ముగ్గురు కలిసి ఉంటేనే అంతంత మాత్రంగా ఉంది, 4వోడి కలుస్తున్నావు, మరేంటో. ఖచ్చితంగా మేము చెడిపోం సార్, తప్పకుండా సాధిస్తాం. చూద్దాం. చూస్తారుగా. హలో, ఏంటి బాబు మీ ఇంట్లో టిఫిన్ ఏంటి? పూరియా? లేదు, ఇడ్లీ. ఏ, మా ఇంట్లో పూరి, అందుకే అడుగుతున్నా. నువ్వు నేను ఎక్కడ కలుతున్నాను, నువ్వేం అడుగుతున్నావు? పూరి ఏంటో పూరి, ఊరంతా పోస్టర్ వేసి అతికిస్తున్నా. ఏమైనా ఈ సెంట్ లేకుండా బయటికి వెళ్తే కంపు కొట్టేస్తుందిరా. దీని సువాసనే వేరే. సెంట్ వేసుకున్నావు సరే, అది వేసుకున్నావా? చూస్తావా సాక్స్? వేయ్, నేను అడిగింది అది కాదురా, కవచం వేసుకున్నావా? అదా ఆ. చూస్తావా? దా. రేయ్ వద్దురా వద్దురా రేయ్, నేను నమ్ముతాను, ప్యాంట్ ఇప్పొద్దురా. చా, నీకోసం మరీ అంత రిసీవ్ చేయరు రోయ్. ఇదిగో పాకెట్ చూపిస్తున్నా. ఓ బతికిచ్చావురా. ఇదిగో. మిమిక్రీ భాషనా? బాణిక భాష తెలుసు, ఇదేంటయ్యా కొత్తగా? యాక్చువల్ గా నా పేరు విజయ్ అండి. నేను చాలా గొప్పగా మిమిక్రీ చేస్తాను. మిమిక్రీ ఫీల్డ్ లో మనమే మెగా, అందుకే నాకు ఈ పేరెట్టి. ఎవరు? నేనే. ఎప్పుడు? ఇప్పుడే. ఆ. సార్ సార్ సార్, నేను యాక్టింగ్ కూడా మెంటలకి చేస్తాను సార్. చెయ్యి చెయ్యి. ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇది చిరంజీవి సార్. నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నువ్వు మొగడివైతే రారా చూసుకుందాం. ఇది బాలకృష్ణ సార్. కొట్టారంటే దెబ్బ, పైన కింద అబ్బా. ఇది నాగార్జున సార్. ఎలా ఉంది సార్? ఇవన్నీ చేయడానికి వాళ్ళే ఉన్నారయ్యా, నువ్వెందుకు? నీకేదైనా వచ్చిందుంటే అది చెయ్యి. చెప్పండి సార్, మీకు యాక్షన్ కావాలా కామెడీ కావాలా? ఇప్పటి వరకు చేసిన కామెడీ చాలు, యాక్షన్ చెయ్యి. యాక్షన్. కొట్టం బట్టి కొండవాల్ గౌండరయ్యా, తీర్పు మార్చి సొల్లంగా. అదేంటయ్యా, నేను ఎక్కడుంటే చెయ్యి అటు చూపించి డైలాగ్ చెప్తావేంటి? సార్, నేను కెమెరా చూసి మాట్లాడుతున్నాను సార్, అప్పుడే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఉంటది. ఏది రాలేదే సార్, మీరు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, టోటల్ ఆంధ్రప్రదేశ్ ని నా వెనకాల నిలబెడతా. ఇవ్వకపోతే? టోటల్ ఆంధ్రప్రదేశ్ ని మీ ముందు నిలబెడతా. ఎందుకు? నాకు ఛాన్స్ ఇవ్వనందుకు న్యాయం అడగడానికి. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు సార్, ఓవర్ కాన్ఫిడెన్స్. సినిమా ఛాన్స్ అంటే రాను రాను నవ్వులాట అయిపోయింది. సరే, ఏదైనా చేయి చూద్దాం. కొట్టాం బట్టి కొండవాల్ కౌండర్ అయ్యా, తీర్పు మార్చి సొల్లంగా. తప్పుడు తీర్పులు చెప్పి చేసేశారు ద్రోహం మీరు ప్రజలకు. నా పేరు అగ్గి, నన్ను ఎవడైనా తాకాడో అయిపోతాడు బుగ్గి. అర్థమైందా? మనసులాయా పురింజిదా? ఆహా, వీన్ని పెట్టి సినిమా తీస్తే మల్టీ లాంగ్వేజెస్ లో డబ్ చేయకుండానే రిలీజ్ చేసేయచ్చు. కొట్టాం బట్టి కొండవాల్ కౌండర్ అయ్యా, నా మాట లెక్క చేయకపోతే నిన్ను కత్తితో పొడిచి రివాల్వర్ తో కాల్చి విషం ఇచ్చి ఉరేసి మర్డర్ చేస్తాన్రా నీ కమీన్ కుత్తే. గ్లిజరిన్ పెట్టకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి. వీడి మీద సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యేటట్టుంది. 7 సెంటీమీటర్ లోపలికి దిగింది. సెంటిమెంట్ రాకుండా ఎలా ఉంటది? ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఇందాక ఆవేశంలో కత్తి కడ్డాయిలో గుచ్చేసుకున్నాను సార్. అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. వస్తాను సార్. నా కత్తి చెల్లు. సార్, కత్తి ఇక్కడ తీయలేం. ఆపరేషన్ అయిన తర్వాత మీ కత్తి మీకు కొరియర్ లో పంపించేస్తాను సార్. కావాలంటే అప్పటి వరకు కళ్ళోడు మీ దగ్గరే ఉంచుకోండి సార్. వచ్చేస్తుంది బాబు.
భార్యాభర్తల్లా కలిసి ఉండేటివి. ఒకటి పోయిన తర్వాత నువ్వు మాత్రం ఎందుకు? నువ్వు కూడా పోవే. ఆహా, వీడికి హై పిచ్ లో పాడటం కూడా వచ్చినట్టుందే. ఈ ప్రొడ్యూసర్ గారిని బొట్లో వేసుకుని స్టార్ అయ్యి సినిమా థియేటర్లోకి వెళ్ళిపోదాం అనుకుంటే ఈడేంటి ఆపరేషన్ థియేటర్ పంపుతున్నాడు నన్ను. ఏంటి సార్ ముందు వెనక కత్తులు గుచ్చుకున్నారు? వాస్తు ప్రకారం చాలా బాగుంటదంటేని ఎప్పుడు కత్తులు స్టాండ్ చూడలేదు నువ్వు. కత్తుల స్టాండా? ఛీ, ఎవడ పడితే ఆడు ఎందుకు చూసి చూడలేదు? నవ్వుకునే స్టేజ్కి వెళ్ళిపోయాం. చూశాను. ఛీ, అమ్మా. अरे भाई जरा देख के चलो, आमने भी नहीं सामने, सामने भी नहीं पीछे. సార్ సార్ ఏంట్రా ఒక వస్తువు ఉన్న చోటు నుంచి కింద పడిపోతే ఏం చేయాలి సార్? పిచ్చనా కొడక, మళ్ళీ అది ఎక్కడుందో అక్కడే పెట్టాలి కదరా. ఓ థ్యాంక్ యూ సార్.